సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు నువ్వే కడితే కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ ఎంత, కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. ఏ 4 కప్పులో గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, మరి నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండి రా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 4 రూపాయలు వేస్తాడు. రే సాయంత్రం 5ంటికి హరిహర కళాభవన్లో ఫ్రెండ్స్ సినిమాలు వేస్తున్నారంట, ఫుల్ సీన్లు అంటరా. అయితే వెళ్దాంరా. సారీరా, నేను 5ంటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇంకా 5 అవ్వలేదురా. ఫోన్ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, Yeah? గెట్ మీ 33510558. 1 minute. హలో హలో, అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా. మీరెవరండి? చిరంజీవి మాట్లాడుతున్నా. అంటే అల్లు రామలింగ అల్లుడు, అల్లు అరవింద్ బావమరిది. నువ్వు ఫోన్ ఇవ్వయ్యా. అంజలి నీకే ఫోన్. ఎవరు? ఎవరో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య అమ్మా. హలో, నేను రిషిని మాట్లాడుతున్నా. ఏంటి కాలేజ్ అయిపోయిందా? భోజనం చేసావా? వెరీ గుడ్. అవును, ఏంటి లెటర్ పీకి ఇచ్చావమ్మా? ఎండలో ఎక్కువ తిరగకుండా పడుకోమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నేను మాట్లాడాలి. డెఫినెట్లీ. నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీరు నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు. నేను ఆ నంబర్కే మాట్లాడాలి. మీరు అంజలి ఫాదర్ని. ప్లీజ్. హలో నాన్న, నేను రా. డాడ్. ఏం లేదమ్మా, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. మమ్మీని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పు. బాయ్. అంజలి మీ అమ్మాయి సార్? చెప్పానుగా. నేను అంజలి క్లాస్మేట్ అండి. ఐఎమ్ రిషి. ఓ, మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలికలే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. బాయ్. హలో, మా ఫ్రెండ్స్ ఆగండ్రా, సడన్ గా స్వీటీ కేంద్రం మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది? అదే నాకు అనుమానంగా ఉంది. అసలే పొద్దున్న ఎడం అదే నో ప్రాబ్లం రా. స్వీటీకి సూర్యకాంత్ అంటే చచ్చేంత ఇష్టం. అందులో ఇవాళ వాడి బర్త్డే. అయితే లోపల ఏం మొహమాట పడద్దు, ఏం కావాలన్నా ఆర్డర్ ఇవ్వండి. షూర్, చికెన్ అండ్ ఫిష్. మా ఇంట్లో డైలీ ఫిష్ తిరిగి బోర్ కొడుతుంది. మీ ఇంట్లో రోజు ఎండి చేపలు తింటారు కదా. కరెక్ట్ గా చెప్పావు. మరి జాక్సన్, కాస్త నీ డాన్స్ ఆపి ఏం కావాలో చెప్పు. ప్రాన్స్. వాడికి ఫ్రాన్స్ అయితే నాకు అమెరికా. నీ తప్ప ఫ్రాన్స్ అంటే రొయ్యరా. ఏం కావాలి సార్? ఏమున్నాయండి? పిజ్జాస్, బర్గర్స్, ఐస్ క్రీమ్, షేక్స్, కేక్స్. స్వీటీ ఆర్డర్ చేయమంటావా? బిగ్ ప్రెషర్. ఏమేమి అన్ని ఒక ప్లేట్ తీసుకురావా? ఒరే, నాకు ఇంకా డౌట్ గానే ఉందిరా. నోరు మై. ఏమంటున్నాడు? అది నీకు కన్ను కొడతా ఉంటా. నేను ఎప్పుడన్నాను? నువ్వు అన్నావులే, నాకు చిన్నబడింది. ఫార్గెట్ ఇట్. చెంచులక్ష్మి కంచువీరుడు 100 days ఫంక్షన్ కి ఇంతకన్నా గ్రాండ్ పార్టీ ఇస్తాను. కడుపులో కొంచెం ఖాళీ ఉంచు, మళ్ళీ పార్టీ ఉందట. ఓకే ఓకే. చీటి చక్కటి ఫుడ్ పెట్టించావు. వాష్ బేసిన్ ఎక్కడుంది? చెయ్యి నా చొక్కాకి తెలిసే. తెలిస్తే బాగుందిరా. చూస్తాను, తెలిసిందా? ఓకే గైస్, మీకు మ్యాజిక్ షో చూపిస్తాను. ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు మీకు ఇష్టమైన కలర్స్ లోకి మారిపోతాయి. మీకే కలర్ అంటే ఇష్టం? రెడ్. నీకు? బ్లాక్. అరే మైకల్, నీకు? గ్రీన్. అరే నీకురా? బ్లూ. ఓకే, ఒరే మీరు అటు వెళ్ళండి రా. మీరు ఇటు రండి రా. రండి. మ్యాజిక్ అంట, కలర్ మారుతుందంట. ఓ చెప్పేస్తుంది కథలు మారుతూ కథలు. మీరంతా చేతులు చాపండి. ఓకే. అలా కాదమ్మా, ఇలాగా. ఓకే. చూపు తిప్పకుండా ఈ నీళ్ళకి అలాగే చూస్తుండండి, మీ కలర్లు మారిపోతాయి. రండ్రా.
ఏంటి సీటీ వెళ్ళిపోతురా లేచారో పగిలిపోతాయి. ఏంట్రా అది దెబ్బకు దెబ్బ మా స్వీటీతో పెట్టుకుంటారా? దట్ ఈస్ స్వీటీ. రంగులు మారుస్తారని చెప్పి మన జాతకాలు మార్చింది కదరా. నేను చెప్తే విన్నారా? నా లెఫ్ట్ ఏంటి గ్లాసులతో ఆటలాడుతున్నారేంటి? మా జీవితాలతోటి ఆడుకుందయ్యా. ఠీకే బిల్లు కట్టండి. బిల్లా మేమెందుకు కట్టాలి? మా దగ్గర డబ్బులు లేవు. अपने बाप का माल समझ के 400 తిన్నారా? 400? अरे तेरी बिल बल रहे ग्लास तोड़ रहे कपड़े उतार. ఏమంటున్నారా? బట్టలు ఇప్పమంటున్నాడు. ఎలా ఇస్తాం రా? వాడు అసలే సర్దార్జీ. ఉతార్ డియర్ స్టూడెంట్స్, అసలే నేను హిస్టరీకి మిస్టరీ లాంటి కొంచెంలో నాలాంటి మేధావి ఎవడూ లేడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. యాపిల్ యాపిల్ ఎక్కడ పుట్టింది? అనకాపల్లి సార్. అనకాపల్లి సారా? ఇంకా నయం, మీ పెరట్లో పుట్టిందనో కాదు. అనకాపల్లిలో కాదు, కాశ్మీర్ లో పుట్టింది. ఇప్పుడు నేను ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతాను. AK-47 ఎక్కడ పుట్టింది? మీ పెరట్లో పుట్టిందా సార్? పెరట్లోనా? చంపేస్తాను పిచ్చి వేషాలు వేశారంటే అసలు మీకు చదువు చెప్తున్న గాడిదెవర్రా? క్యాపిల్ ఎక్కడ పుట్టిందో తెలీదు, AK-47 ఎక్కడ పుట్టిందో తెలీదు. ఈ రెండు పుట్టింది కాశ్మీర్ లో. భారతదేశం చుట్టూ హింస, తీవ్రవాదం, టెర్రరిజం పేరుకుపోయాయన్నమాట. పరాక్రమరావు అంటే నువ్వేనా? నేనేనండి. హిస్టరీ అంటే ఏంది బే? అసలు హిస్టరీ అంటే ఏం లేదు సార్. అశోకుడు కత్తెప్పుడు ఎత్తాడు, అలెగ్జాండర్ కత్తెప్పుడు దించాడు, గాంధీ గారు బాల్చి ఎప్పుడు తిన్నారు అంతే సార్. మరి స్టూడెంట్స్ కి AK-47 గురించి ఏం చెప్తున్నావు? అబ్బే ఏం లేదండి. AK-47 తో యాపిల్ ని కాల్ చేసి ముక్కలైతే ఎలా తినాలో చెప్తున్నాను అంతే. చూడు, మేము టెర్రరిస్టులం. ఈ పక్క బంగ్లాలో ఉన్న మినిస్టర్ ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. నువ్వు అర్జెంట్ గా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఈ క్లాస్ రూమ్ మాకు వదిలేయమని చెప్పిరా. వెళ్ళు. అలాగే సార్, వెళ్ళు. అలాగే వెళ్ళరా. అలాగే. చూడు, బయటికి వెళ్ళి అరిచావు AK-47 గురించి నీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అక్కర్లేదు సార్, నిమిషానికి 20 బుల్లెట్లు ధనా మంది దూసిపోతాయి. నేను వెళ్తాను. తప్పకండి బాబు, తప్పకండి. ఎలా ఉంది మన ఇంట్రొడక్షన్? ఏంటయ్యా సార్? డేంజర్ సార్, మహా డేంజర్. AK-47 టెర్రరిస్టులు, హైపర్ టెన్షన్లు మన కాలేజీలోకి, మన క్లాస్ రూమ్ లోకి వచ్చారు సార్. మిస్టర్ పరాక్రమరావు, ఈ హై టెన్షన్ డ్రామాలు టెర్రరిస్టులు ఏంటయ్యా? నీకు మన పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు సార్, నిజం చెప్తుంటే పిచ్చి అంటారండి సార్. మన పక్క బంగ్లాలో ఉన్న మినిస్టర్ ని కిడ్నాప్ చేయడానికి మన కాలేజీని అడ్డం పెట్టుకున్నారు సార్. వాట్? ఈ గుండూరావు కాలేజీలోకి టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారా? అవును సార్. ఎన్ని గట్స్ వాళ్ళకి! ఐ కాంట్ టాలరేట్ దిస్. వాళ్ళ భర్తం కమాన్ ఫాలో మీ, కమాన్. సార్, మీరు వెళ్ళకండి సార్, నా మాట వినండి సార్. వాళ్ళ కోపం వస్తే నోటితో సమాధానం చెప్పారు సార్. మరి దేంతో చెప్తారు? AK-47 తో చెప్తారు సార్. Shut up! ఈ గుండూరావు లాంటి బెదిరింపులకు లొంగే ఘటం కాదు. వాళ్ళ AK-47 గూళ్ళతో గోళీలు ఆడేయగలం. ఫాలో మీ. వీడి గుండు చిట్లు పోద్ది బాబోయ్. పరాక్రమరావు సార్, టెర్రరిస్టులు ఎక్కడా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు సార్, నలుగురు సార్. నలుగురు. వంశీ, సార్ క్లాస్ రూమ్ లోకి టెర్రరిస్టులు ఎవరైనా వచ్చారా? అబ్బే రాలేదు సార్. ఎరా వచ్చారా? మరి టెర్రరిస్టులు వచ్చారంటారేమిటి? అదే, ఆయన టెర్రరిస్టుల గురించి లెసన్ చెప్తూ మధ్యలో సీరియస్ గా లేచి వెళ్ళిపోయారు సార్ కదరా? అవును సార్, ఆయన సబ్జెక్ట్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోయారేమో అనుకున్నాం సార్. మిస్టర్ పరాక్రమరావు సార్, నువ్వు ఇక్కడికి స్టూడెంట్స్ కి లెసన్స్ చెప్పడానికి వచ్చావా, లేక నీ పిచ్చి పిచ్చి ఇమాజినేషన్స్ తో మా బ్రో షేక్ చేయడానికి వచ్చావా? అది కాదు సార్. Shut up! ఇంకోసారి అలా జరిగిందంటే నేను సస్పెండ్ చేసేయగలను. మైండ్ ఇట్. ఈ గుండూరావుతో పెట్టుకోకు. ఏమైపోయారా మీరు? ప్రిన్సిపల్ చేత ఇన్ని తిట్లు తిట్టించారంటారా నన్ను? ఎక్కడున్నారా మీరు? ఇక్కడే ఉన్నాం